హలో ఆల్, మన వాళ్ళు అయితే ట్రిప్కి వెళ్ళిపోతున్నారు. బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ. సో వాళ్ళ లగేజ్ ప్యాక్ చేసేద్దామా? ఇది మా డాడీకి, ఇది మా అమ్మకి, అండ్ ఇంకొకటి మా అన్నయ్యకి అనమాట. సో ప్రస్తుతానికి నేను చదువుతాము, ఆ తర్వాత మా అన్నయ్యకి. మా అమ్మ డ్రెస్ కలెక్షన్ చూస్తారా గైస్? సూట్ కేసు తగ్గినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి అయితే మొన్న కొన్నాం గైస్ 1300 పెట్టి. ఓకే, చూపిస్తాను మీకోసం. ఇప్పుతున్నా. దిస్ ఇస్ మస్టర్డ్ ఎల్లో. నాకు బేసిక్ గా ఇది చున్నీ బాగా నచ్చింది. ఇది అందుకు కొన్నాను. బాగుంటది క్లాస్ గా, లైక్ సింగిల్ కలర్, రైట్? సో రేపు ఎయిర్పోర్ట్ కి వేసుకుంటావా? అది వేసేసుకోనా? నెక్స్ట్ హరిద్వార్ కూడా లేదు అంటే వైట్ వేసుకుంటావా? నాకు ఈ వైట్ బాగా నచ్చింది, ఎందుకంటే ఫ్లవర్ డిజైన్ చూసారా? మా చెల్లి సడన్ గానే బట్టలో సేల్స్ గల అయిపోయింది. ఏం చేస్తాం, తప్పదు. సో యాజ్ యూజువల్ మా సోదంతా ఉండేది అనుకోండి. అది నేను కలిసి చేసామంటే పని నియర్లీ 1 అవర్ చేసేది ఒక 2 అవర్స్ పడుతుంది. అలాగే మనకైతే 3 అవర్స్ పట్టింది వాళ్ళ ముగ్గురు లగేజ్ సదరడానికి. ఇందుకే చెప్పలేదు కదా, వాళ్ళు కేదార్నాథ్, అమర్నాథ్ ట్రిప్ అయితే వెళ్తున్నారు. పిన్ని, బాబాయ్, తమ్ముడు అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళకి లగేజ్ ప్యాక్ చేస్తున్నాము. ఆ సోది వేసుకుంటా చేయడానికి మాకు నియర్లీ 3 అవర్స్ పట్టేసింది లగేజ్ అంతా సదరడానికి. ఫస్ట్ అయితే పిన్నిది అయితే సదరేస్తున్నాం అనమాట. నెక్స్ట్ తమ్ముడిది, బాబాయ్ చదువుదామని. దీనికైతే చాలా షాపింగ్ చేశారు వాళ్ళు ఈ ట్రిప్ కోసం. ఎంత షాపింగ్ చేశారంటే చేస్తూనే ఉన్నారు. షూస్, గ్లౌజ్, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలానే చేశారు. అది బిస్కెట్ దేవి, ఏ రూపంలో బిస్కెట్, ఏ రకంగా గోల్డ్, ఏ రకంగా బిస్కెట్ అంటే నాకు ప్యాంట్ ఇచ్చే. అది కూడా పెట్టి సేఫ్టీకి. ఇప్పుడే మా అన్నయ్య షాపింగ్ చేసి వచ్చాడు గైస్. ఏం చేసాడు అనుకుంటున్నారు? అదనమాట. ఏ చెప్పులు కొన్నాడు, చెప్పులు. వావ్, దేవి బాత్రూమ్ చెప్పులు కొనుక్కున్నాడు మావాడు. ఎంత రేట్ ఉంటాయి తెలుసా? యా ఒకసారి రేట్ చూపించండి గైస్. చూపిస్తాను. నిజంగా బాత్రూమ్ చెప్పుల్లా ఉన్నాయి, బట్ రేట్ చూడండి ఒకసారి. చూడు, మన బ్యాచ్ కదా, అట్లుంటది మనోడితో. పడుకోకుండా ఇగో అలా పడుకోలేదు, అలా పడుకోలేదు, ఇలా తిరగాలి, ఇలా తిరగాలి, అలా తిరగాలి. సరిపోయిందా? చిన్న దుంచుతాను. అది ఓకే. ఆఫ్టర్ 1 అవర్ ఇది పరిస్థితి అనమాట. అక్కడ అది వెయిట్ చెక్ చేసాము. మోర్ దెన్ 15 ఉండకూడదు ఎయిర్పోర్ట్లో. సో అన్నీ చెక్ చేసుకొని పెట్టుకుంటున్నాం అన్నమాట. ఆ రూమ్ అయింది, ఈ రూమ్లో అన్నమాట ప్యాకింగ్. ఫినిష్ అయిపోయింది గైస్. నైట్ 10 అయింది. నిజం చెప్తున్నా, అవి బాబాయ్ 3 అవర్స్ పట్టేసింది వాళ్ళ బ్యాగ్ అంతా సదరడానికి.
ఎవరిదాల్ది సపరేట్గా అయితే మేము ప్యాక్ చేసేసాము. ఇంకొకటి ఏంటంటే అక్కడికి ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ప్రతిదీ తెలుసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ క్లైమేట్, అక్కడ టెంపరేచర్ సిచ్యువేషన్స్ అవి అన్నీ మనకి తెలిసి ఉండాలంట. మనోడికైతే ఆల్రెడీ 2-3 టైమ్స్ వెళ్ళొచ్చున్నాడు కాబట్టి తెలిసిందే మా తమ్ముడికి. సో అందుకని చెప్పేసి దానికి తగ్గట్టుగా మొత్తం ఆ జర్నీకి సంబంధించినవన్నీ కొనేసాడనమాట మొత్తం ముగ్గురికి. సో వీళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు. అక్కడికి వెళ్ళాక అది కావాలి ఇది కావాలన్న ప్రాబ్లం అయితే లేదు. అన్నీ ప్యాక్ చేసుకొని అయితే వెళ్తున్నారు. యాజ్ యూజువల్ ఎవరికి సంబంధించిన బ్యాగుల్లో వాళ్ళకి ఎవరికి స్వెటర్స్ అన్నీ సదిరేసాం. మొత్తం అంతా షూస్ అన్నీ మొత్తం షాప్ చేశాడు వాడైతే. హ్యాండ్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిల్లో షూస్ స్వెటర్స్ అయితే పెట్టేసాం. ఓన్లీ బట్టలు అవి మాత్రమే వాళ్ళకి లగేజ్ బ్యాగ్లో పెట్టామన్నమాట. సో ఫుడ్ కూడా కొంచెం పట్టుకెళ్ళారు. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఉప్మా ప్రీమిక్స్ అనేసి. కొంచెం రైస్ ఇవన్నీ పట్టుకెళ్ళారు అనమాట వాళ్ళు. అక్కడ ఏమన్నా కుక్ చేసుకునే ఛాన్స్ ఉంటే బై ఛాన్స్ ఢిల్లీలో గట్టా దొరుకుతుందని చెప్పేసి పెట్టుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.